భార్య భర్తకు చాడీలు చెప్పడం, లేదా భర్త భార్య మీద చాడీలు చెప్పడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కనుక ఈరోజు ఇద్దరు అన్నదమ్ములు కానివ్వండి, ముగ్గురు నలుగురు కానివ్వండి, ఒక్క ఇంటిలో కలిసి జీవించే పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే మ్యారేజ్ అయిన వెంటనే వేరు కుంపటి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెళ్ళైన వెంటనే మనం వేరుగా ఉందాము అని. ఎందుకు వేరుగా ఉండాలనుకుంటారు? వేరుండగోరు వాడట స్వేచ్ఛను కోరుకుంటున్నాడట. అంటే మేము వేరుగా ఉంటే మేము మాకిష్టం వచ్చినట్టు ఉండొచ్చు, మా లగ్జరీ లైఫ్ మేము జీవించవచ్చు, కనుక మేము అత్తతో ఉండము, మేము మామతో ఉండము, మేము ఇంటిలో ఎవరితో ఉండము, మేము వేరైపోతాము, మాకు వేరుగా బ్రతుకుతామని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇలా ఒకరి మీద ఒకరికి వ్యత్యాసాలు. రెండవది, ఆస్తి గొడవలు వస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి విషయాలలో గొడవలు పడుతూ ఉన్నారు. ఈరోజు ఒక తల్లి తండ్రి గర్భంలో పుట్టిన పిల్లలే ఆస్తుల కోసం తల్లిదండ్రులను తెగ నరుకుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను చంపేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. ఆస్తులన్నీ గుంజుకొని వాళ్ళను బిచ్చగాళ్ళను చేసి వాళ్ళని బయటికి గెంటేస్తున్నటువంటి తల్లిదండ్రులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఒక్క రక్తం పంచుకొని పుట్టినాం కదా.